చంపేశారు. అన్యాయంగా ఓ పసిబిడ్డను చంపేశారు. దేవుడు అడిగాడనో దయ్యం కోరిందనో మూర్ఖపు ఆలోచనతో ఓ బిడ్డ ప్రాణాలను బలిచ్చారు. ధర్మం 4 పాదాల మీద నడుస్తుందో లేదో తెలియదు, కానీ అధర్మం మాత్రం 1000 కాళ్లతో పరుగులు తీస్తోంది, అరాచకాలు సృష్టిస్తోంది. మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది. తమిళనాడు రాష్ట్రంలో ముక్కుపచ్చలారని 2 ఏళ్ల బాలుణ్ణి నరబలిచ్చారు. తమిళనాడులోని వెలూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది. శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్నా మూఢనమ్మకాల జాడ్యం మత్తు ఇంకా వదలడం లేదు. గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల మూఢనమ్మకాలు వేళ్లూనుకున్నాయి. 2 ఏళ్ల బాలుణ్ణి నరబలి తీశారన్న వార్త తీవ్ర కలకలం రేపింది. వెలూరు జిల్లా సమీపంలోని వాణియంబాడి మండలం పరిధిలోని మేలనిమియంపట్టు గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా మఠం నిర్వహిస్తున్న ఓ దొంగబాబా 2 ఏళ్ల బాలుడు హరికేష్ గొంతు నులిమి అతి దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత బాలుడి డెడ్ బాడీని అక్కడే ఉన్న బావిలో పడేశాడు. మేలనిమియంపట్టు గ్రామంలో 10 సంవత్సరాలుగా సామియార్ రవి అనే దొంగబాబా మఠాన్ని ఏర్పాటు చేసుకుని చిత్ర విచిత్రమైన పూజలు చేస్తున్నాడు. అతడి దగ్గరకొచ్చే భక్తుల నమ్మకాన్ని క్యాష్ చేసుకుని వారికి పూజలు చేస్తుంటాడు రవి. అయితే సోమవారం పౌర్ణమి కావడంతో స్థానికంగా ఉండే హరికేష్ అనే 2 ఏళ్ల బాలుణ్ణి మాయమాటలతో మఠానికి పిలిపించుకుని గొంతు పిసికి చంపేశాడు. బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అంతటా వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు. నరబలికి గురయ్యాడన్న విషయం ఆలస్యంగా తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో పట్టరాని కోపంతో దొంగబాబా ఆశ్రమంపై దాడి చేశారు. నిందితుడు సామియార్ రవి ప్రాణభయంతో స్పాట్ నుంచి పారిపోయాడు. దొంగబాబా అరాచకాలపై బాధితులు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు రవి కోసం స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దింపారు పోలీసు ఉన్నతాధికారులు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దొంగబాబాను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని చెబుతున్నారు. అల్లారు ముద్దుగా కంటికి రెప్పలా చూసుకుంటున్న 2 ఏళ్ల కుమారుడు ఇక లేడని తెలిసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అతడి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రతి క్షణం బోరున విలపిస్తున్నారు. లోకం పోకడ తెలియని 2 ఏళ్ల బాలుణ్ణి ఇలా నరబలి ఇవ్వడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుణ్ణి పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాణం పోసే దేవుడే మనిషి ప్రాణాన్ని బలివ్వమని కోరుతాడా? అంధవిశ్వాసాలను నమ్మేవారు సమాధానం చెప్పాలి. నరబలిస్తే ఏదో మేలు జరుగుతుందనే మూర్ఖపు ఆలోచన అన్యాయంగా ఓ పసిబిడ్డను బలి తీసుకుంది. మూఢనమ్మకమనాలో మూర్ఖత్వమనాలో తెలియదు, కాని ఇక్కడ ఓ ముక్కుపచ్చలారని బిడ్డడి ప్రాణం మాత్రం పోయింది. అభివృద్ధి ఆకాశం వైపు పరుగులు తీస్తుంటే ఇంకా కొందరు మూఢనమ్మకాల్లో మగ్గుతున్నారు. ఇదసలు కంప్యూటర్ యుగమేనా? ఇంకా మనం ఆదిమానవుల్లాగే బతుకుతున్నామా అనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. చేతబడులు, భూత వైద్యాలు, గుప్త నిధుల కోసం పూజలు, నరబలులు ఇవి ఒకప్పటి మాట. కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.